ఒక ప్రశ్న. శ్రీకృష్ణుడు గర్భంలో ఉన్న శిశువును కాపాడాడు. కానీ అభిమన్యుడిని ఎందుకు కాపాడలేదు? ఇది చాలా మందికి అర్థం కాని రహస్యం. మన జీవితంలో కూడా ఇదే సందేహం వస్తుంది. దేవుడు ఉన్నాడు అంటాం. అయితే ఎందుకు కొందరిని కాపాడుతాడు, మరి కొందరిని కాదు? ఇది అన్యాయంలాగా అనిపిస్తుంది కదా. అయితే ఇది మీరు తెలుసుకోవాలి. ఇందులో ఒక లోతైన సత్యం ఉంది. అస్మద్గురుభ్యో నమః. నమస్తే. మహాభారతంలో ఒక అద్భుతమైన సంఘటన. ఉత్తరాభిమన్యుల వివాహం స్వయంగా శ్రీకృష్ణుడే నిర్వహించాడు. తరువాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు గర్భంలో ఉన్న శిశువైన పరీక్షిత్తుని శ్రీకృష్ణుడు స్వయంగా కాపాడాడు. కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని రక్షించలేదు. ఇదే ప్రశ్న అర్జునుడు అడిగాడు. కృష్ణ, నీకు తెలియదా? నీకు శక్తి లేదా? నీవే అన్నావు కదా అన్నిటికీ అంతర్యామిని అని. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట, నాకు అందరి ప్రాణులు ఒకటే. ఎవరూ నా వాళ్ళు, ఎవరూ పరులు కాదు. సృష్టి చేసేటప్పుడు ఎంత సంకల్పం ఉంటుందో సంహారం చేసేటప్పుడు కూడా అంతే సంకల్పం ఉంటుంది. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోరు. ఆయన ధర్మం ప్రకారం పనిచేస్తారు. భగవద్గీతలో కూడా ఇదే చెబుతారు. నేను సమానంగా అందరినీ చూస్తాను అని. అయితే అభిమన్యుడు తన కర్మను పూర్తి చేశాడు. పరీక్షిత్తుడు భవిష్యత్తులో ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకే ఒకరిని కాపాడాడు, ఒకరిని అనుమతించాడు. మన జీవితంలో కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు దేవుడు నన్ను కాపాడలేదు అని అనుకుంటాం. కానీ ప్రతి సంఘటన వెనుక ఒక దైవ ప్రణాళిక ఉంటుంది. గాడ్స్ ప్రీ డిఫైన్డ్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ. మనకు అర్థం కాకపోయినా అది ధర్మానికి సంబంధించినది. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో కాదు, ఆయన ధర్మాన్ని ఎప్పుడూ కాపాడుతాడు. మనకు నష్టంలా కనిపించేది దైవానికి ఒక పెద్ద ప్రణాళికలో భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. జై శ్రీమన్నారాయణ.